ఈ యొక్క మహానుభావుడి యొక్క జయంతి ఉత్సవాలని మా వాళ్ళు చేయడం నిజంగా చాలా సంతోషం. 1908వ సంవత్సరంలో ఆయన జన్మించి అప్పట్లో కాంగ్రెస్ ఎంపీగా పెద్ద పోటీ చేసి ఆయన చనిపోయేంత వరకు కూడా ఎక్కడ కూడా ఓటమి లేదు మహానుభావుడికి. ఆయన ఆదర్శం మా రాజకీయ నాయకులందరూ కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడ ఓటమి అనేది జరగల. ప్రతి ఒక్కరూ ఎక్కడ ఓడిపోయి పెద్ద దూరం ఓడిపోయి ఉన్నారు. కానీ ఈ మహానుభావుడు ఎక్కడ వాడకుండా, అలాగే ముఖ్యంగా కేంద్రంలో కీలకమైనటువంటి పదవులు రైల్వే మినిస్టర్గా, తల్లి తపాలా మినిస్టర్గా, రక్షణ శాఖ మంత్రిగా, అలాగే ఉప ప్రధానిగా ఇన్ని పదవులు నాకు తెలిసి అయితే దళితుల్లో ఎవరికి రావు కూడా భవిష్యత్తులో కూడా. అదే ఆయన ఒక్కడికే సాధ్యం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే ఈరోజు ఆ మహానుభావుడు జయంతి అందరూ జరుపుకోవడం. అలాంటి మహానుభావుడు మా పేద కులంలో పుట్టాడు కాబట్టి ఈరోజు మేము చెప్పేది ఒకటి, ఇప్పుడే చాలామంది ఒకరు చెప్పారు, చదువు చాలా ముఖ్యం మనకి. చదువు లేకపోతే మనల్ని ఎవరు లెక్క చేసే పరిస్థితి ఉండదు. మనం చదువుకోవాలా. ఇంకా కూడా ఎక్కడా కూడా మనం అనుకున్నట్టు గతంలో మాదిరిగానే ఉన్నాయి. అంత తేలిగ్గా మనమే మారిపోయినారు, మనకేదో అందరూ బాగా గౌరవిస్తున్నారు అనే పరిస్థితి లేదు. ఎక్కడ పరిస్థితి జరుగుతూ ఉంది. అలా పెద్దలు మా కర్ణాటక చదివితే తప్ప రేపు మనకి గౌరవం ఉండదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మంచి చదువుకొని మన మా కలెక్టర్ గారు, ఐఏఎస్ ఆఫీసర్ గారు, గౌతమ్ మేనన్ గారిని చూసి అందరూ మనోళ్ళు స్ఫూర్తిదాయకం అవ్వాలా. ఎందువల్లంటే ఐఏఎస్ అంటే తమాషా విషయం కాదు. అట్లా మన బిడ్డల్ని ఆ స్థాయికి మనం తీసుకోపోవాల్సిన అవసరం మనందరి మీద అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికి కూడా. ఎందుకంటే మనందరం అన్నదమ్ములం, మనం వేరే వాళ్ళం కాదు. అన్నదమ్ముల బిడ్డలు మనందరం కూడా వేరే వాళ్ళం అయితే కాదు. అందరం కూడా ఈరోజు వెనుకబడే ఉన్నాం. ఎవరు ముందరికి లేదు, ఎవరు వెనకరికి లేదు. కాబట్టి ఈరోజు ఈ సమాజంలో రాజకీయంగా ఓట్ల శాతం మనవి, ఎక్కువ శాతం మన ఓట్లు. కానీ మనం పరిపాలించాలంటే కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం. అప్పుడు అన్ని శక్తులు కూడా అడ్డం వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. ఈ యొక్క దేశంలోనే ఒక మంచి నాయకులుగా దళితుల్లో వాళ్ళు పేరు తెచ్చుకున్నారంటే నిజంగా అలాంటి వాళ్ళకి మనం కాళ్ళు మొక్కినా ఏం చేయలేదు. అటువంటి మహానుభావులు ఆ యొక్క ఏమంటారు దాన్ని అవమానాలు భరించి వాళ్ళు ఎన్నో చేసినందువల్ల ఈరోజు మనం కూడా ఈ స్థాయికి వచ్చాం. ఈరోజు నేను శాసనసభ్యుడినంటే పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అని చెప్పి నేను ధైర్యంగా ఎక్కడైనా చెప్పగలుగుతానని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఖచ్చితంగా గ్రామాల్లో కూడా మన వాళ్ళు ఇంకా కూడా వెనుకబడి ఉన్నారు. మా సబ్ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మా దళితుల భూములన్నీ కూడా ఆగుపోయి చేస్తున్నారు. పెద్దోళ్ళు రొయ్యలు గుంటలు చేసుకున్నారు, తోటలు వేసుకున్నారు, గందరగోళం చేసుకున్నారు సార్. మా గూడూరు కాన్స్టిట్యున్సీలో ఎస్పెషల్లీ చిలకూరు, వాకాడు ఈ గ్రామాల్లో మా పేదవాళ్ళ భూములన్నీ కూడా వేరే వాళ్ళు ఆగిపోయి చేసిన విషయాన్ని కూడా మళ్ళీ నేను గుర్తు చేస్తున్నా. ఎందువల్ల చెప్తానంటే ఇప్పుడే కాదు, నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఫస్ట్ గెలిచిన తర్వాత కూడా నేను అందరూ రెవెన్యూ ఆఫీసర్లను కూడా రెప్యుటేషన్ ఇచ్చా. మా దళిత భూముల్ని విడుదల చేయించండి. మా వాళ్ళు ఆ రోజు వాళ్ళ యొక్క తాతలో ఒక 100 రూపాయలకు 200 రూపాయలు అప్పు తీసుకొని ఈరోజు అది పూర్తిగా లక్షల్లో పేదవాడుకి నోరు కొట్టేటువంటి కార్యక్రమం ప్రతి గ్రామంలో జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మా నేతలకి, మా అన్నదమ్ములకు కూడా తెలియజేస్తున్నాయా అంటే భవిష్యత్తులో ఎవరు వస్తారో ఎవరు పోతారో నాకు తెలియదు. కానీ నేను ఎమ్మెల్యేగా, ఒక దళిత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా దళితుల యొక్క భూముల్ని వేరే వాళ్ళు సాగు చేసేదానికి వీల్లేదు. అది ఏమైనా పర్వాలే, నా పైన ఎవరు కోపడినా నాకేమి మొహమాటం లేదు, ఇంకోటి లేదు. ఎందువల్లంటే అట్లా నేను చేయకపోతే అసలు దళితుల్లో పుట్టడమే వేస్ట్. ఎందుకంటే దళితుల్లో పుట్టి నా దళితులు ఈరోజు వాళ్ళకి లక్షలు చేసే భూములు వేరే వాళ్ళు ఆకుపోయి చేసుకొని, బినామీలు ఆకుపోయి చేసుకొని మా వాళ్ళకి ఏమి లేకుండా చేస్తుంటే అన్యాయమైన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి పోరాటం చేద్దాం. ఖచ్చితంగా మీ పోరాటంలో మీకు తోడేయంట. ఎక్కడ కూడా అందరిలాగా వేరే వాళ్ళు సపోర్ట్ చేసే జరగదు. ఎందువల్లంటే వాస్తవంగా మోసపోయింది, దగా పడింది మనమే ఇక్కడ. కాబట్టి ఆలోచించుకోమని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ, అలాగే ముఖ్యంగా మా సబ్ కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇక్కడ బాబు జగజ్జీవన్ రావు గారి భవనం మాకు లేదు సార్. మా గూడూరులో అంబేద్కర్ భవనంకి ఇంతకుముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టౌన్ హాల్ పక్కన సైట్ ఇచ్చాం సార్. అది శంకుస్థాపన చేసాము, తర్వాత దాన్ని ఆపేసింది నెక్స్ట్ గవర్నమెంట్. కాబట్టి ఖచ్చితంగా బాబు జగజ్జీవన్ రావు భవనానికి స్థలం ఇక్కడ ఎక్కడన్నా లోకల్గా దగ్గరగా ఇస్తే బాగుంటుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అది నా ఆలోచన. బహిరంగంగా చెప్తే అడ్డం పడేటువంటి చాలా మంది ఉన్నారు సేనయ్య. అందుకని సబ్ కలెక్టర్ గారికి పోయి రిప్రజెంటేషన్ ఇస్తాను నేను. కాబట్టి అది ఖచ్చితంగా చేయాలని చెప్పి
మా సబ్ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ఖచ్చితంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన కూడా ఉప ప్రధాని, మన దేశానికి ఆయన ఉప ప్రధాని, అలాగే రైల్వే శాఖ మినిస్టరు, అలాగే మనకి అన్ని పదవులు పొందినటువంటి దళిత నాయకుడు కాబట్టి అలాంటి మహానుభావుడు మా అందరికి స్ఫూర్తిదాయకం కాబట్టి చాలా దగ్గర ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.